ఇక సింగరేణి స్కామ్పై తెలంగాణలో కొన్ని రోజులుగా రగడ కొనసాగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయింది. రాష్ట్రానికి ఆత్మగా ఉన్న సింగరేణిపై కట్టుకథలు వస్తున్నాయని, దీని వెనుక కొన్ని గద్దల రాబందుల ప్రయోజనాలు ఉన్నాయంటూ కుండబద్దలు కొట్టారు భట్టి. సింగరేణి ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. సైట్ విజన్ అనే నిబంధనను కోల్ ఇండియా 2018లో పెట్టిందని, దీని ప్రకారమే సింగరేణి 2021లో సైట్ విజన్ను తప్పనిసరి చేసిందని క్లారిటీ ఇచ్చారు. 2018, 2021లో తాము అధికారంలో ఉన్నామా అని ప్రతిపక్షాన్ని సూటిగా ప్రశ్నించారు. సింగరేణి అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు బట్టి వ్యాఖ్యలను తిప్పికొడతాయా, కొత్త ఆధారాలను తెరపైకి తెస్తారా, దీనిపై ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజమౌళి ఫోన్ లైన్లో, ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ లైన్లో అందిస్తారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి లైవ్లో అందిస్తారు. రాజమౌళి చెప్పండి. కొన్ని సోషల్ మీడియాలలో కావచ్చు, లేదంటే ప్రధాన పత్రికలో కావచ్చు, అది సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి కట్టబెట్టడానికి అని కొన్ని ప్రధాన పత్రికలు కావచ్చు, లేదు అంటే ఒక మంత్రులకు సంబంధించి కావచ్చు, ఒక ప్రధాన మీడియాకు సంబంధించిన చైర్మన్ బామర్దు అల్లుడు అంటే బంధువులకు సంబంధించి అని ఇట్లా కట్టు కథనాలు వెలువెత్తుతున్న నేపథ్యం ఉంది. తెలంగాణ బొగ్గు గనులకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఏదైతే ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి నైని బొగ్గు గనుల నిక్షేపాలపై తెలంగాణ రాష్ట్రానికి అక్కడ వాటా ఉన్న నేపథ్యంలో అక్కడి బొగ్గు గనులను ఇతరులు కట్టబెట్టాలి అనే దురుద్దేశంతో దీన్నంతా కూడా క్రోడీకరించారు. ఈ నేపథ్యంలోనే ఉన్నప్పటికీ మాత్రం మీద కొన్ని ఛానళ్ళు కావచ్చు, కొన్ని పేపర్లు కావచ్చు రాద్ధాంతం చేస్తున్నాయంటూ కూడా ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు కులక్షితంగా తాను వివరించడం జరిగింది. ఏదైతే 2014 తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అప్పటి నుండి మా ప్రభుత్వం లేదు, ఇప్పుడు 2023 డిసెంబర్ నుండి మా ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి 2023 నుంచి మేము ఎన్ని బొగ్గు గనులను కేటాయించాము అనేది మాత్రం మీకు కులంకుశంగా వివరిస్తాము. 2014 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఎవరెవరు ఎంత తీసుకున్నారో అవి ఎవరికి దక్కాయి, ఆ టెండర్లు ఎవరికి దక్కాయి అనేది మాత్రం మీకు వివరిస్తున్నట్టు వివరించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్నటువంటి భద్రాద్రికి సంబంధించినటువంటి కొత్తగూడెం బొగ్గు గనులకు సంబంధించింది కావచ్చు, లేదంటే గోదావరికని ఏదైతే ఏరియాకు సంబంధించింది కావచ్చు, లేదంటే మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి మందమరికి బొగ్గు గనులకు సంబంధించి కావచ్చు, ఎవరెవరికి టెండర్లు దక్కాయి, ఏ ప్రతిపాదన దక్కాయి, ఎవరు ఇచ్చారు అనేది మాత్రం కులంకుశంగా ఉంది. ఇవన్నీ కూడా వివరిస్తే కనుక అప్పటి గవర్నమెంట్ ఏదైతే టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో అది 2023 వరకు కూడా ఆ గనులనంతా కూడా లీజుకు సంబంధించి బీఆర్ఎస్కు సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు కావచ్చు, దానికి సంబంధించినటువంటి వివిధ వర్గాలకు సంబంధించినట్టు బీఆర్ఎస్కు సంబంధించిన వర్గాలకు మాత్రమే కేటాయించారనేది తాను ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2023 డిసెంబర్ తర్వాత ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో మేము ఇచ్చినవి కూడా 5/5 కూడా కులంకుశంగా ఇక్కడ మేము ఇచ్చినవి కూడా కొంతవరకు ఆ బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులకే వచ్చాయి తప్ప ఇది మాకు సంబంధించినవి కాదు. లేదంటే ఎవరైతే ఆరోపిస్తున్నారో ఏదైతే తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది అనే సృజన్ రెడ్డి, ఈ సృజన్ రెడ్డి అనే వ్యక్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధాలు లేవు. కానీ ఇతను కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంబంధించినటువంటి వ్యక్తులే వీళ్ళంతా కూడా అనేది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ నేపథ్యంలోనే తెలంగాణ లోపల ఇదంతా రాజకీయ కుట్ర, ఇదంతా చేస్తున్నారు, కావాలని మా పైన బురదలుతున్నారు, తాను చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మా పైన బురదలుతున్నారు. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయడం ఎందుకు హరీష్ రావు, నేరుగా నాకు రాస్తేనే నేను దీని మీద ముఖ్యమంత్రి రాగానే తనతో ఒప్పించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని పర్మిషన్ తీసుకొని ఫస్ట్ అతను ఒప్పించి దీని మీద నేను కమిటీ వేయమంటారా, లేదు అంటే ఖచ్చితంగా దీని మీద ఒక సిట్ వేయమంటారా, వేస్తాను ఖచ్చితంగా. ఇదంతా కాకుండా ఇప్పటికీ ఎందుకని ఒక కేంద్రానికి రాయవలసిన అవసరం ఏమున్నది, నేనున్నాను కదా, నాకు రాస్తే నేను తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా తెలంగాణ ప్రజలకు రావాల్సిన ఆస్తి కదా, ఈ ఆస్తికి సంబంధించి ఎవరు కూడా దానదత్రంగా ఎవరు తినకూడదు. తెలంగాణ ప్రజల కష్టం ఇదంతా. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అంటేనే ఇదొక బొగ్గు నిక్షేపాలకు సంబంధించి ఇక్కడ డైరెక్టర్లు ఉంటారు, దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, అందరూ దీనికి
సంబంధించిన ఉంటారు. ఈ బోర్డు సింగరేణి బోర్డు ఉంటుంది, ఆ బోర్డుకు సంబంధించి మంత్రుల దగ్గర రాదు, కానీ ఆ బోర్డులు డైరెక్టర్లు మాత్రం చూస్తారు. ఏదన్నా విశేషమైతే తప్ప దీంట్లో మంత్రుల ప్రమేయం కూడా ఉండదు. కానీ ఇదంతా కూడా కావాలని మా ప్రభుత్వం పైన మా పైన బురజలుతున్నారు. ఇక ఒక మీడియా సంబంధించిన వ్యక్తికి తాను చెప్పడం జరిగింది, ఏదైతే మీరు రాశారో తొలి పలుకుల వెలుగుకు సంబంధించి ఈ నేపథ్యంలోనే ఈ అన్నిటిని కూడా నిరాధారమైన ఆరోపణలు అన్నట్టుగా మీరు అన్నీ కూడా కులంకుశంగా ఇది వివరిస్తారని ఉంటాను, లేదంటే చట్టపరంగా నేను మాత్రం తీసుకునే చర్యలో భాగమవుతారంటూ కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మొత్తం మీద తెలంగాణ లోపల జరిగేటువంటి రాజకీయ కుట్రలో భాగస్వామ్యమైనట్టు ఇప్పటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మీకు అక్కడ ఇస్తాం, ఇక్కడ కాంట్రాక్టులు ఇస్తాం, అక్కడ కాంట్రాక్టులు ఇస్తామని తీసుకొని వాళ్ళ పార్టీలో జిన్ చేసుకొని ఇచ్చారు తప్ప ఇది ఎక్కడ కూడా మా పొరపాటు లేదు, మా పార్టీకి కానీ మా వ్యక్తులకు కానీ ఇలాంటిది ఎక్కడ లేదు అంటూ కూడా నిర్భయంగా వాళ్ళను నిలదీసి చెప్తున్నారు. ఈ నేపథ్యం ఉంది, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సొమ్ము ఇది, ఏదైతే నైని బొగ్గు గనులే కావచ్చు, లేదంటే తెలంగాణలో ఉన్న ఇటు ఖమ్మం కావచ్చు, లేకుంటే ఇటు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన బొగ్గు గనులకు మాత్రం ఎవరికి మేము దానాదత్తం చేయలేదు. మాకు సంబంధించిన మా పార్టీ శ్రేణులకు కావచ్చు, మాకు దగ్గర వ్యక్తులకు కావచ్చు ఎప్పుడు కూడా ఇలాంటి ఇవ్వలేదు. ఏదైతే సైడ్ విజిట్ టెండర్ తోటి క్యాన్సిల్ చేశారో దీని మీద అవకతవకలు జరిగాయన్న చెప్పగానే నా దృష్టికి రాగానే నేను ఇమీడియట్లీ అవిటి టెండర్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. టెండర్ క్యాన్సిల్ చేశారు. కానీ క్యాన్సిల్ చేసిన నేపథ్యం ఏంది, 2021 లేదంటే 2016, 2014 వరకే వాళ్ళకే ఉండే సైట్ విజిట్ అనేది ఖచ్చితంగా చేయాలని ఉంది. ఆ సైట్ విజిట్ అనేది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిందే, ఇది మేము పెట్టింది కాదు. అది కేంద్ర బొగ్గు గనుల శాఖకు కూడా సమర్థించిన నేపథ్యం ఉంది. అప్పటి ఏదైతే బొగ్గు గనులకు సంబంధించిన సైడ్ విజిట్ చేయాలని ఉంది, ఆ సైడ్ విజిట్ అనేది పారదర్శకంగా కొంతవరకు మాత్రం నాకు తెలుసు తప్ప మిగతా విషయాలను తెలియదు. అది బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు కావచ్చు, సింగరేణి అధికారులకు కావచ్చు, వాళ్ళకు తెలుస్తుంది తప్ప నాకు తెలియదు. ఎందుకంటే సైడ్ విజిట్ అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళకి ఇస్తాం. కాబట్టి ఇక్కడ ఎవరికి ఇవ్వలేము. మాకు సంబంధించిన వర్గీయులు కావచ్చు, మా కుల బాంధవులు కావచ్చు, లేదంటే మా చుట్టాలకు కావచ్చు, మా పార్టీకి సంబంధించిన ఎవరికైతే మేము ఇవ్వలేదు. ఇదంతా కూడా కావాలని చేస్తున్నా. దీని వెనుక రాజకీయ కుట్రలు ఏవై ఉంటాయి, ఆ రాసే వాళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎవరు రాయించారనేది కూడా ముందస్తుగా తెలుస్తుంది. దీనంతా కూడా కొన్ని మీడియా ఛానళ్ళు కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో దీన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రతిదానిగా రాస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు చేరవేలా ఇప్పుడు వాస్తవానికి సింగరేణికి సంబంధించి ఉన్నట్లనే సింగరేణి గనులకు సంబంధించిన కార్మికుల శాతం ఎంత ఉంది, కార్మికుల పొట్ట కొడుతున్నారు మీరు, కార్మికుల శాఖల సంబంధించి కార్మికుల మనోభావాలు దెబ్బతీసేలాగా, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యాన్ని కనుక మీరు తప్పుతాన్ని నిరూపించకుంటే, మేము చేసిన తప్పు అని నిరూపించి ఒకవేళ చేయకుంటే కనుక మీ పైన పరువు నష్టం కూడా వెంకాడేది లేదు అంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు తాను అంటే గంట సమయం ఇచ్చి మాట్లాడిన నేపథ్యంలోనే తాను కులంకుశంగా వివరించడం జరిగింది. ఎక్కడా తప్పు చేయం, నేను వచ్చింది ఆస్తులు సంపాదించుకోవడానికో, ఆస్తులు కూడబెట్టడానికో, లేకుంటే మిద్దెల మెడలు కట్టడానికో, భూములు సంపాదించడానికో కాదు. పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉండాలని, ఎందుకంటే మార్చాలని, ఇక్కడ ఉన్నటువంటి ప్రక్రియను మార్చాలని, ప్రభుత్వాలకు సంబంధించి కూడా కొంత వ్యయం తీసుకురావాలని, ఈ దేశ ప్రగతి కోసమే పాకులాడుతున్న, ఈ రాష్ట్ర ప్రగతి కోసమే తప్ప నేను ఎక్కడ ఎవరి దగ్గర లంచాలు కానీ ఎక్కడ వారి ముడుపులు తీసుకున్న దాఖలాలు లేవు. నేను వచ్చింది చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చాను. ఆ పేరునంతా కూడా ఒక రోజు కూలగోయాలని చూస్తారు, అది కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. కానీ దానికి మీరు వివరించుకోవాలంటూ కూడా తన ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే సింగరింగ్ సంబంధించినటువంటి ఫైల్ను తీసుకురావడం జరిగింది. ఈ ఫైల్ అంతా కూడా మీకు అప్పచెప్తున్నాను. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎవరైనా సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే పత్రికలో కావచ్చు, మాధ్యమాలలో కావచ్చు, లేదంటే ఛానల్లో కావచ్చు, మీరు కల్మిషంగా లేకుండా ఎవరికి నచ్చినట్టు వారు వేయకుండా నిజాన్ని నిర్భయంగా చూపెట్టాల్సి, నిర్భయంగా రాయాలి తప్ప ఏదో ఎవరికో తొత్తుగాస్తూ ఇది చూపెట్టి బదనాం చేయడం ఇది కరెక్ట్ కాదు. మీడియా అనేది సేవాయుక్తమైంది. ఇటు ప్రజలకు కావచ్చు, అటు ప్రభుత్వానికి కావచ్చు, వారధిగా ఉండేది మీడియా కాబట్టి అలాంటి ఛానల్ లోపల చేయాల్సినది, అలాంటి పేపర్ లోపల చేయాల్సిన మీరు ఏదో ఛానళ్ళు ఏదో పేపర్లు ఎవరికి కొమ్ముగాయడం కరెక్ట్ కాదు అంటూ కూడా దాన్ని దుయ్యబట్టాడు. ఈ నేపథ్యంలోనే ఏదైనా పర్సనల్గా ఉంటే మనిద్దరం తెచ్చుకుందాం, ఒక డిప్యూటీ సీఎంగా కావచ్చు, ఒక పేపరు వ్యక్తిగా మీరు కావచ్చు, మనం పర్సనల్గా చూసుకుందాం తప్ప ఇది ఒక గవర్నమెంట్ను బదనాం చేయడానికో, దీంట్లో ఏదో లోపాలని చెప్పడానికో అది కరెక్ట్ కాదు. ఏదైనా పర్సనల్గా అంటే పర్సనల్గా చూసుకుందాం అనేది మాత్రం తను ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైనా కానీ తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకుంటే బాగోదు. ఇదే బొగ్గు గనుల కార్మికుల హృదయాలను గెలుచుకుంటున్నది కార్మిక శాఖ కాబట్టి, కార్మిక శాఖ మంత్రిగా నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తిగతాలకు ఎవరు తావేయకుండా
ఉండాలి, ఎందుకంటే ఎవరి జీవితాలు ఎవరికి తెలియకుండా పోవులేదు అనేది మాత్రం తను చెప్పడం జరిగింది. ఏదైనా కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిందియడానికి ఇలాంటి పత్రికలు కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కొంతమంది శక్తులు పనిగట్టుకొనే ప్రమేయం ఉంచుకొనే ముందుకు వస్తున్నారు తప్ప అలాంటి వ్యక్తులకు ధీటుగా సమాధానం చెప్పే శక్తి నా దగ్గర ఉంది అంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఏదైతే నైని బొగ్గుగనులకు సంబంధించి కావచ్చు, దేని మీదైనా కావచ్చు సిట్ వేయడానికి రెడీగా ఉన్నాడు చెప్తున్నారు. ఎందుకంటే మేము కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాట్లాడి దాన్ని కిషన్ రెడ్డి గారు వేయడం కాదు, ఖచ్చితంగా మేము ఓకే అంటే నేను కూడా లెటర్ రాస్తాను, ఖచ్చితంగా వేయడానికి ఓకే అంటాను. ఎందుకంటే 2013-14 నుండి కూడా ఏదైతే తాడిచెర్ల బొగ్గు గనులకు సంబంధించి ఎవరికి టెండర్ ఎలా వచ్చేదనేది కూడా ఇప్పుడు తెలియడానికి ముందుంది. ఎందుకంటే అది ఎవరికి వచ్చేదని అందరికీ కూడా తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రంలో అది ఖచ్చితంగా బయటికి రావాలి. అవి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 2023 డిసెంబర్ వరకు కూడా ఎవరు ఎందించారు, ఎవరికి కేటాయించారు అనేది బయటికి రావాలి. దీని మీద సిట్ వేయడానికి నేను రెడీ అంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వాన్ని దోషిగా చూపెట్టాలనుకునే కొంతమంది వ్యక్తులకు మాత్రం చెంపపెట్టున చెల్లు మనిపించేలా తన వ్యాఖ్యలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే రాజమౌళి, అలాగే మనం చూసుకుంటే కేవలం ఈ బొగ్గు స్కామ్ని డైవర్ట్ చేసేందుకే 2 ఏళ్లుగా నడుస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని పదే తెర మీదకు తెస్తున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ స్కామ్ని డైవర్ట్ చేసేందుకే ఈ ఇష్యూని తెర మీదకి, ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూని తెర మీదకి తెస్తున్నారని భావించవచ్చా? ఇప్పుడు బట్టి చేసింది ఏంటంటే, ఇప్పుడు బట్టి చెప్పిన ప్రకారం చూసినట్లయితే డాక్యుమెంట్స్ కూడా నేను చూపిస్తాను అంటూ చెప్పారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది దీని మీద? ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరు నిన్న కేటీఆర్ కావచ్చు, అంతకుముందు హరీష్ రావు గారు కావచ్చు మాట్లాడేదంతా కూడా బొగ్గు కుంభకోణాన్ని అంటే దారి మళ్లించడానికి, ప్రజల నుంచి పక్కదారి చేయడానికే దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ముందుకు తీసుకొస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ముందుకు తీసుకున్నారు. ఇది లొట్ట పీసుల కేసు అనేది కూడా ఎవరైతే కేటీఆర్ మాట్లాడడం జరిగింది. హరీష్ రావు గారు కూడా ది డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే ఇటు దావోస్కు వెళ్ళడం కావచ్చు, లేదు అంటే ఇటు ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు, ఇదంతా కూడా జనాన్ని దారి మళ్లించడానికి తప్ప, డైవర్ట్ చేయడానికి తప్ప ఇదంతా ఏం లేదు. వీళ్ళు చేసిన తప్పిదానికి కప్పిపుచ్చుకోవడం. కానీ ఈరోజు బీఆర్ఎస్ దీనిపైన సమాధానం చెప్పాలంటూ కూడా తను నిలదీయడం జరిగింది. ఎందుకంటే ఇది డైవర్ట్ పాలిటిక్స్ కాదు, డైవర్ట్ చేయడానికి మీరేం కాదు, ఎవరు తప్పు చేసినా కానీ చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఎందుకనంటే ఎవరు తప్పు చేసినా ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే కర్మఫలాలని కొన్ని ఉంటాయి, అవి ఖచ్చితంగా ఎవరినైనా కానీ శాసిస్తాయి. మనం తప్పు చేసినప్పుడు శిక్షించేది వాళ్ళ కర్మఫలాలు అనేది మీదికి వస్తాయి కాబట్టి ఆ శిక్ష ఖచ్చితంగా అర్హులవుతారు. అది ఎవరు తప్పు చేసినా, నేను చేసినా మీరు చేసినా అనేది మాత్రం తను మాట్లాడుకొచ్చినమాట. ఈ నేపథ్యంలోనే పాలిటిక్స్ అనేది ఏది కూడా డైవర్ట్ చేయడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే తప్పు చేసిన వానికి ఖచ్చితంగా శిక్షించాల్సిందే అనే పద్ధతిలో మాత్రం ఇక్కడ చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేది మాత్రం నిదర్శిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఫోన్ ట్యాపింగ్లు అనే విషయంలో అయితే మీడియా పర్సన్స్ కావచ్చు, జడ్జీలు కావచ్చు, చాలా వ్యతిరేకులు కావచ్చు, చాలా వరకు ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు చాలా వ్యక్తిని ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆ నేరం ఇప్పటికీ వస్తుంది, దాని మీద సిట్ దర్యాప్తు చేస్తున్నటువంటి దాన్ని తప్పిపుచ్చుకోవడానికే ఇది ఒక బొగ్గు స్కామ్ అనేది వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు తప్ప మేము కాదు అనేది మాత్రం మాట్లాడుతున్నారు హరీష్. ఓకే రాజమౌళి, అలాగే మనం చూసినట్లయితే సైట్ విజన్ నిబంధన 2018లో ప్రవేశపెడితే దీన్ని సింగరేణి 2021లో తప్పనిసరి చేసిందని క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పుడు అధికారంలో మేము లేము అంటూ బట్టి చేశారు వ్యాఖ్యలు. అయితే దీని మీద బీఆర్ఎస్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? హరీష్, మొత్తం మీద ఏదైతే సైట్ విజిట్ అనేది మాకు సంబంధం లేని విషయం. సైట్ విజిట్ అనేది మేము పెట్టలేదు. సైట్ విజిట్ అనేది కావాలని వాళ్ళు చేస్తున్నారు ఆరోపణలు తప్ప సైట్ విజిట్ అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో జరిగింది. సైట్ విజిట్ అంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి వాళ్ళిద్దరు తేల్చుకోవాల్సిన విషయం ఇది. సైట్ విజిట్ అనేది మనకు లేదు కాబట్టి ఆ సైట్ విజిట్ అనేది ఉంది. కానీ ఆ ఉంది కాబట్టి మేము దాన్ని ఎప్పుడు తీసివేయలేదు, లేదంటే మేము కల్పించలేదు. ఉన్నదాన్ని తీసివేయలేదు, లేనిదాన్ని కనిపించలేదు. ఈ కారణాలన్నీ కూడా మా మీద దుయ్యబట్టడానికి తప్ప, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి ఇతరులపైన నిందలు వేస్తారే తప్ప వేరేది లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేల, మాజీ మంత్రుల, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, దీనిపైన ఏం చెప్తారో అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఇటు బీజేపీ కిషన్ రెడ్డి బొగ్గు గన్లను హుటాహుటిన బొగ్గుకు సంబంధించినటువంటి సింగరేణికి సంబంధించిన అధికారులతోటి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. హుటాహుటిన దీని మీద ఒక కమిటీ వేయాలి, దీనికి సంబంధించి సిట్టు దర్యాప్తు చేయాలనేది కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే దర్యాప్తు కొనసాగుతుంది అని కూడా చాలా వరకు అంటుకుంటున్నారు. ముందస్తు చర్యలో భాగంగా దీనిపైన సిట్ విచారణ కూడా వేసే ప్రమేయం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది హరీష్.